ఈ మధ్య కాలంలో నేను గౌరవ మంత్రి గారు నారాయణ గారికి ఒక 2 లెటర్లు ఇవ్వడం జరిగింది. దాని మీద ఎన్టీవీలో ఒక కథనం, అలాగే ఏబిఎన్లో ఒక కథనం రావడం జరిగింది. దాని యొక్క ఆంతర్యం ఏమిటి ఎమ్మెల్యే గారే చెప్పాలని చెప్పేసి నిన్న ఏబిఎన్లో నేను చూడడం జరిగింది. అందుకే నేను ఇవాళ మాట్లాడకపోతే తప్పుగా ఉంటుందని చెప్పేసి మీడియా ద్వారా ఎవరైతే విమర్శలు చేస్తున్నారో వాళ్ళకి ఒక సమాధానం చెప్పాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఎన్టీవీలో అంత బరితెగింప, ఇంత ఘోరమా అన్నట్టుగా ఒక కథనాన్ని నేను చూడడం జరిగింది. నేను చూసుకోకుండా లెట్టిచ్చానని, లేకపోతే దాని వెనకున్న ఆంతర్యం ఏమిటని నా పేరు పెట్టి డైరెక్ట్గా కూటమి నేతని పెట్టి నా పేరు పెట్టి ఒక కథనం వేయడం జరిగింది. నేను గతంలో చాలాసార్లు చెప్పాను, సూర్యుడి మీద ఉమ్మూస్తే ఎలా ఉంటుందో నాతో పెట్టుకున్నా కూడా అలాగే ఉంటుంది అని. నా మీద కథనం వచ్చిన వెంటనే ఎన్టీవీ నరేంద్ర చౌదరి గారి మీద ఒక ఫోర్జరీ కేసు వచ్చింది. ఈయన ఫోర్జరీ చేసి కోర్టు దోచుకున్నట్టుగా ఆల్రెడీ ఎఫ్ఐఆర్ నమోదైందని చెప్పేసి ఒక కార్యక్రమం చూసాం. సో మీరు ఒక వ్యక్తి మీద రాసేటప్పుడు ఆ వ్యక్తి యొక్క అభిప్రాయం కానీ ఒక పేరు పెట్టి రాసేటప్పుడు తీసుకోవాలనే ఒక జ్ఞానం ఉండాలని చెప్పేసి నేను ఆ టీవీ యాజమాన్యానికి తెలియజేస్తా ఉన్నాను. రాసేవాడికి బుద్ధి లేకపోతే వేసేవాడికైనా బుద్ధి ఉండాలి అని నేను చాలా స్పష్టంగా గతంలో 2-3 సార్లు చెప్పాను. ఆ వేసేటప్పుడు నన్ను అడగాలి ఏమి రాశారు ఏంటి అని. జిఎంసి పార్కు అని చెప్పేసి మీరు రాశారు. జిఎంసి పార్క్ అయితే జిఎంసి వాళ్ళు సర్వే చేసి ప్రైవేట్ సైట్ని ఎందుకు ఇస్తారు? క్లియర్గా జిఎంసి సర్వే ప్రైవేట్ సైట్ అని ఇచ్చింది. అలాగే వైసీపీ నేతలు కొంతమంది చోటా నేతలు మాట్లాడుతూ ఉన్నారు. ఏమని? ఇది గవర్నమెంట్ పార్కు, ఈ పార్కు వేరే వాళ్ళు కట్టబెట్టాలని విమర్శలు చేస్తున్నారని నేను అడుగుతా ఉన్నా. వైసీపీ టైంలోనే ఆ రోజు ఉన్న కలెక్టర్ ఎన్ఓసి, ఇది ప్రైవేట్ సైటు, ఇది వాళ్ళదని ఎన్ఓసి. అలాగే ఉడావోలు కూడా ఒక ఎన్ఓసి. దీని స్టోరీ తెలుసుకోకుండా నోటికి వేస్తే మాట్లాడడం, నోటికి వేస్తే రాయడం కూడా తప్పే. దాని స్టోరీ ఏం జరిగిందంటే, ఎప్పుడో ఒక 15-20 సంవత్సరాల క్రితం సాయిబాబా టెంపుల్ వాళ్ళు, సార్ మీరు చాలా భూస్వాములు, ఈ ప్రాంతం అందరూ కూడా ఫ్రీగా మీరు సాయం చేసిన వాళ్ళు, మాకు ఇక్కడ ఒక గుడి ఉంది, ఆ గుడికి అక్కడ వంటశాలగా అలాగే 2 ఆవులు పెంచుకుంటామని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఫ్రీగా ఒక 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు వాడుకోండి, తర్వాత మాకు అప్పచెప్పండి అని చెప్పేసి ఆ రోజున్నటువంటిది సాయిబాబా టెంపుల్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దురదృష్టం ఏంటంటే వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ ఉండరు. వాళ్ళ పిల్లల కోసం ఉంచుకున్నటువంటి సైట్ అని చెప్పేసి వాళ్ళు పాపము చాలా బాధపడుతున్నారు. అప్పుడు జిల్లాలో ఉన్నటువంటి మేము ప్రతి నెల కూడా 2 సార్లు గ్రీవెన్స్ తీసుకుంటాం. ఆ గ్రీవెన్స్లో పదే తిరుగుతూ ఉంటే అసలు ఏం జరిగిందని చెప్పేసి దాని మీద తీసుకుంటే నాకు తెలిసిన వాళ్ళ ద్వారా వస్తే దానికి నేను ఒక లెటర్ ఇచ్చా. జరిగినవన్నీ చూసాం. ఇది చాలా అన్యాయం, ఇది ప్రైవేట్ సైట్ అని చెప్పి జిఎంసి సర్టిఫికేట్ ఇచ్చింది, కలెక్టర్ ఎన్ఓసి ఇచ్చాడు ప్రైవేట్ అని. అయినా కూడా ఎందుకున్నారు అని అంటే, గతంలో 2 గ్రూపులుగా విడిపోయి సాయిబాబా ట్రస్ట్ వాళ్ళకి ఒక నోటీస్ పంపించారు. మేము ఇస్తే ఏ విధంగా మీరు దాన్ని గవర్నమెంట్ పార్క్ అని బోర్డు పెడతానని అంటే, మీకు ఇస్తున్నా మీరు తీసుకోండి, ఈ సైట్కి మాకు సంబంధం లేదు వాళ్ళు లెటర్ ఇచ్చారు, లీగల్ నోటీస్. అలాగే రెండో గ్రూప్ ఏం చేసిందంటే, జిఎంసి ద్వారా దాన్ని ఎలాగైనా సరే ఆ ప్రాంతంలో ఒకరు వచ్చి కబ్జా చేసి దాన్ని పార్క్ కింద క్రియేట్ చేసి
దీన్ని ఏదో ఒక రకంగా వాడుకోవాలని కొంతమంది ప్రయత్నం చేశారు. వాళ్ళు కూడా వచ్చారు నా దగ్గరికి, నా లెటర్ చూసి, సార్ మాకు ఏదైనా సాయం చేయండి, జెన్యున్గా సైట్ వాళ్ళదే, మేమే కావాలని బోర్డులు పెట్టించాం, మాకు ఎంత కొంత సాయం చేయండి అని వచ్చారు. మీకు ఎలా సాయం చేస్తారండి, వాళ్ళు మీరు ఎలా పెట్టిస్తారు, మీ ఆస్తి పెట్టిస్తారంటే అదేదో మాకు గొడవలలో పెట్టామండి, తప్పు జరిగిపోయింది అన్నారు. సో ఆ విధంగా ఒక ప్రైవేటు వ్యక్తుల యొక్క సైట్ని ప్రైవేటు అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి కొంతమంది కబ్జా చేద్దామని బోర్డులు పెడితే ఆ బోర్డులు గవర్నమెంట్ పార్కు అని లేనిపోని పుకార్లు పుట్టించి వాళ్ళకి కోర్టులకు వెళ్ళి వాళ్ళు సైట్ కల్లోల కాదు, వాళ్ళే కోర్టులకు వెళ్ళి ఆ కోర్టులో అగెనెస్ట్గా జిఎంసీకి ఇప్పించి ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఒకరోజు ఈ మధ్యకాలంలో వచ్చి మున్సిపల్ కమిషనర్ గారిని కలిశారు. ఆయన సార్ పేపర్ పరంగా చూస్తే ఇది జిఎంసీకి ఎటువంటి సంబంధం లేదు, ఏ పేపర్ చూసినా కూడా సర్వే చేసినా కూడా ఇది ఒక ప్రైవేట్ సైట్ అది. కాకపోతే గతంలో సంబంధం లేని వ్యక్తులు కోర్టులకు వెళ్ళేసి బోర్డులు పెట్టడం వల్ల పాత వాళ్ళు కొంచెం ఫైట్ చేసి ఉన్నారు కాబట్టి దీనికి మేము ఇప్పుడు సమాధానం చెప్పలేకపోతున్నాం, పై స్థాయిలో దీన్ని నిర్ణయం తీసుకోవాలని చెప్తే దానికి నేను లెటర్ ఏం రాశాను, ఇది ఒక ప్రైవేట్ స్థలం, పొరపాటున మీరు గతంలో కొంతమంది కుట్రల్లో భాగంగా అక్కడ నుండి సైట్ మీద బోర్డులు పెట్టడం జరిగింది, దాన్ని పరిశీలించి నిజంగా జిఎంసీ కానీ ఎక్కడన్నా ఒక్క సర్వేలో ఓడా సర్వేని పెట్టండి, రెవెన్యూ సర్వేని పెట్టండి, మున్సిపల్ సర్వేని పెట్టండి, ముగ్గురు కూడా పెట్టి సర్వే పరంగా ఏది వస్తే జిఎంసీ అయితే వాళ్ళు స్పాట్లో రాసిచ్చేస్తామన్నారు, మీరు తీసేసుకోండి, కాదంటే వాళ్ళకి అప్పచెప్పండి అని చెప్పేసి నేను లెటర్ రాశాను. దానికి ఇంత రాద్ధాంతం చేస్తూ ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, నేను పరిశీలించకుండా రాశానని, లేకపోతే తూర్పు నియోజకవర్గం అని ఒకరు, లేకపోతే నార్త్ నియోజకవర్గం, నేను ఒక పార్టీ ప్రెసిడెంట్గా నా దగ్గరికి ఏ గ్రీవెన్స్ వచ్చినా కూడా మా అధ్యక్షుల వారు ఒకటే చెప్పారు, న్యాయం వైపు నిలబడి మీరు ఫైట్ చేయండి, ఏది న్యాయం అవుతుంది చేయండి అని చెప్పేసి పదే మాకు చెప్తూ ఉంటారు. దానికి అనుగుణంగానే నేను అన్ని పేపర్లు పరిశీలించి ఇదే మున్సిపల్ సర్వే చేసేసి ప్రైవేట్ సైటు, మీకు పేపర్తో సహా చూపిస్తా, ఇది ప్రైవేట్ సైటు, నేను అన్ని పేపర్లు తీసుకొని లెటర్ రాశాను, ఇది ప్రైవేట్ సైటు, ఇదే కలెక్టర్ ఇదే వైసీపీ నాయకులు మాట్లాడుతున్న సిగ్గుండాలి మాట్లాడానికి, మీ టైంలోనే ఎన్ఓసి వచ్చింది, చెక్ చేసుకోండి, మాట్లాడే ముందు జ్ఞానం ఉండాలి, ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే నేను చెప్తా ఉన్నా, ఏదైనా ఒక వ్యక్తి మీద రాసేటప్పుడు ఏ టీవీ అయినా సరే మా వాదన తీసుకోవాలి. ఉదాహరణకి ఇవాళ TV5 ఈశ్వర గారు అడిగారు, ఇలాగా విమర్శ వచ్చింది ఏంటని చెప్పా, వివరించా. అలాగే TV9 వాళ్ళు అడిగారు, వాళ్ళకి చెప్పా వివరంగా, ఎదుగన్నా ఇది పరిస్థితి, వాళ్ళు ఎవరు కూడా ఓకే కరెక్టే కదా మీరు అని స్పందించకూడదా? నియోజకవర్గం ఒక పరిధా? ఎక్కడైనా పేదలకు అన్యాయం జరిగినప్పుడు లేకపోతే ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడు స్పందించకూడదా? పరిధులు నిర్ణయిస్తారా మీరు ఎన్టీవీ వాళ్ళు? నీలాగా పోర్జీస్ దొంగ బతుకులు బతుకుతాం అనుకున్నారా? మీరు దొంగలైతే అందరూ దొంగలు అవుతారు అనుకుంటున్నారా? మీరు ఒక ఏదైనా చెప్తే ఇష్టం వచ్చి రాస్తారా? రాసినోడి క్రెడిబిలిటీ ఏంటి, చెప్పినోడి క్రెడిబిలిటీ ఏంటి, అవన్నీ చూసుకొని వేయాలి. మీరెవరు నా పరిధి నిర్ణయించడానికి? నియోజకవర్గ పరిధులు మీరెలా నిర్ణయిస్తారు? నేను జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా ఈ జిల్లాలో ఎవరైనా రావచ్చు, రాష్ట్రంలో ఎవరైనా రావచ్చు, మాకు అన్యాయం జరిగిందంటే స్పందించే హక్కు రైట్ నాకుంది. ప్రజాస్వామ్యంలో ఒక శాసనసభ్యునిగా నా దగ్గరికి ఎవరిని వస్తే న్యాయం చేయండి, తప్పు ఎవరిదైతే వాళ్ళు శిక్షించండి, కరెక్ట్ ఎవరిదైతే వాళ్ళకి న్యాయం చేయండి లెటర్ రాయకూడదా? రాస్తే అంతర్యం ఉంటుందా? మీరు దొంగలైతే అందరు దొంగలు అవుతారా? రాసేవాడికి సిగ్గుండాలి, ఎదుటి వాళ్ళ యొక్క అభిప్రాయం తీసుకోవాలి. ఒక వ్యక్తిని డ్యామేజ్ చేస్తే ఇంకొకసారి నా మీద ఇలాంటి పిచ్చి రాతలు రాసినా ఖచ్చితంగా లీగల్గా ప్రొసీడ్ అవుతాం, చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం.
కూటమి ప్రభుత్వం మీద బురద జల్లాలనుకుంటే, కూటమి నాయకుల మీద బురద జల్లాలనుకుంటే ఫేస్ టు ఫేస్ రండి దమ్ముంటే. నీ ఎన్టీవీ నరేంద్ర చౌదరి యొక్క బతికేంటో, రాసినోడి బతికేంటో తెలుసుకుందాం. నేను రెడీ. టీ కూడా నేను ఎక్కడ ముట్టుకోను. రాసే ముందు గుర్తుపెట్టుకోవాలి మీరు. ఎవడ గాలిపోయే ప్రతి ఎదవ మాట్లాడితే ఆ ఎదవలని మాటలు మాట్లాడి మీరు నోటికొచ్చినట్టు రాష్ట్ర వ్యాప్తంగా మీరు టెలికాస్ట్ చేస్తారా? చాలా తప్పు. ఎదుటివాడి మీద రాసేటప్పుడు, డైరెక్ట్గా రాసేటప్పుడు కనీసం ఒక మాట ఏంటి అని వివరణ తీసుకోవాలి.